హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఇవాళ వీడియో కూడా చాలా బాగుంటుంది. వీడియో చూసి ఆదరిస్తున్న మీ అందరికీ వన్స్ అగైన్ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉండాలి. అండ్ మీరైతే ఇవాళ వీడియోకి తప్పకుండా ఒక వీడియోకి లైక్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూసిన అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా ఇంట్లో పనులు అంటే బయట కడిగేసి ఇవన్నీ ఇంకా రొటీన్ వర్క్స్ ఉంటాయి. ఎన్నని వీడియోలో చూపిస్తే ఏం లాభం చెప్పండి. ఇంకా అందుకనే బయట మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఇంటి బయట అంతా కూడా మంచిగా పైప్ పట్టేసి కడిగేస్తాను అన్నమాట. ఫస్ట్ కడిగిన రోజైతే అసలు ఏంటో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళబుద్దే కాదు. అదంతా మైండ్ కొంచెం పెట్స్ కుక్కలు ఉన్నాయి కాబట్టి వాటి హెయిర్ అవన్నీ కొంచెం నాకు నచ్చదు. బేసిక్గా ఆ హెయిర్ చూస్తేనే నాకు ఇరిటేషన్ వస్తుంది. అది నాకు అట్లా సెట్ అయిపోయింది మైండ్ సెట్కి. సో అందుకనే ఫస్ట్ అంతా బయట కడిగేసుకొని మంచిగా ఇంకా ఏమంటారు బ్రష్ చేసుకొని నేను కూడా టీ తాగేసి ఇంకా లక్కీ కూడా తాగిచ్చేసి లక్కీ బయట రిలాక్స్ అవుతూ ఉంది. ఇంకా ఇంట్లో తూడ్చుడు ఇవన్నీ కొంచెం ఇది వంట సెక్షన్ రెడీ అయితే నేను నెక్స్ట్ నెత్తికి కొంచెం హెన్నా పెట్టుకుందాము. గ్రే హెయిర్ ఎక్కువ అయిపోతుంది. అది లోపల కనబడితే ఏం కాదు, కానీ మనకేంటంటే ఇక్కడ పాకెట్లోనే కనిపిస్తూ ఉంటుంది. అది ఒక ఇరిటేషన్ అనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా అందుకని కొంచెం నెత్తికి హెన్న పెట్టుకుందాం ఇవ్వాలని చెప్పేసి ఫస్ట్ అయితే ఎర్లీగా ఇంకా ఈ పనులన్నీ ఫాస్ట్ చేసుకొని వంట చేసుకొని పక్కన పెట్టేస్తే ఇంకా లక్కీకి ఎప్పుడు ఆకలి అంటే అప్పుడు ఫుడ్ రెడీ ఉంటే తినిపించేసి వెంటనే అని చెప్పేసి కొంచెం అయితే పప్పు చేస్తున్నాను. సోరకాయ పప్పు మామిడికాయ వేసి చేద్దామని చెప్పేసి ఫస్ట్ చింతపండు పులుసు పోద్దామా అనుకున్నాను. చింతపండు నానబెట్టిన తర్వాత అయ్యో మామిడికాయలు మొన్న తెచ్చినా కదా బాయ్ దగ్గర నుంచి, మామిడికాయ వేసి కొంచెం పప్పు చేద్దామని చెప్పేసి తర్వాత ఆలోచించిన. ఇంకేం చేస్తాము, ఇంకా ఒక పక్కనైతే పప్పు కడిగి పెట్టేసిన అనమాట. పప్పు కడిగేసి దాని తర్వాత సోరకాయ ఇవన్నీ ఇక్కడ వచ్చేసి నేనైతే నా హెయిర్ ప్యాకప్ కోసం చూపిస్తున్నాను. నేను కొంచెం గోరింటాకు తీసుకున్నాను, కొంచెం మందారం ఆకులు, కొంచెం మెంతులు తీసుకున్నాను. ఇంకా మెంతులు అయితే నైటే నానబెట్టేసుకున్నాను అనమాట. చక్కగా నానిపోయినాయి, అవన్నీ మిక్సీకి వేసుకోవడమే. ఇంకా అంతలోపు ఈ పప్పు అంతా రెడీ చేసుకొని పనులన్నీ కంప్లీట్ చేసుకొని తర్వాత ఇంకా గోరింటాకు దాని ప్రాసెస్లోకి వెళ్ళచ్చు అలాగని చెప్పేసి ఇంకా పైగా ఇంట్లో కొంచెం ఆఫ్ అయ్యాక 2 days అవుతుంది. 2-3 రోజుల నుంచి చుట్టాలు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. మా అన్నయ్య, మా ఆడబిడ్డ, మా మామ, దాని తర్వాత నేను నైట్ మా చిన్నమ్మ, మా తమ్ముడు, ఇంకా అలాగా అందరూ 1 by 1 వస్తూనే ఉన్నారు కాబట్టి నాకు అసలు టైమే సరిపోవట్లేదు. బేసిక్గా అయితే ఈ వీళ్ళే అని కాదు, కానీ ఇంకా ఈ 1 month నుంచి ఇంకా ఊరికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళు ఇంటికి రావడము, మాట్లాడేయడానికి రావడము, ఇంకా అవన్నీ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. నేను ఆ వీడియోస్ ఏది క్యాప్చర్ చేయలేదు. జస్ట్ మా వరకు ఈ వీడియోస్ ఉన్నాయి, నాకు సాధ్యమైన నా వీళ్ళను బట్టి వీడియోస్ మాత్రమే చేస్తున్నాను. కానీ ఇంకా మీకు తెలియని, మీరు చూడని వింతలు విశేషాలు చాలా ఉన్నాయి. అవన్నీ నేనైతే స్కిప్ చేసేసినాను అనమాట. చెప్తున్నాను కదండి, ఈ 15-20 days నుంచి రెస్టే లేదు. పైగా నేను ఈ ఎగ్జామ్స్ అని హైదరాబాద్ తిరగడము, ఎండల పడి ఇవంతా కూడా ఒక్కోసారి నాకే అనిపిస్తుంది అన్నమాట. ఇదన్నీ హ్యాండిల్ ఎలా చేయగలుగుతున్నాను, నాకు నేనే షాక్ అయిపోతూ ఉన్నాను. పైగా ఇలా నిల్చొని వంట చేస్తూ ఉంటే లెగ్ పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి, బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. దీనివల్ల నాకు ఎంతవరకు ప్రాబ్లం అవుతుందో ఇంకా నాకు అర్థం కావట్లేదు. కానీ ఇవి రెండు అయితే కొంచెం విపరీతంగానే ఉన్నాయి ప్రాబ్లము. ఎక్కువ నిల్చోలేకపోతున్నాను. నిల్చొని చేస్తే ఈ లెగ్ పెయిన్ మడిమలు ఉంటాయి కదా, అవి విపరీతమైన నొప్పులు. అసలు ఏంటో ఏమో నాకేం అర్థం కావట్లేదు. ఇంకా జీవితంలో ఫ్యూచర్లో ముందు ఎలా చేస్తామో కూడా అర్థం కాకుండా ఉంది. సో ఏం చేస్తాం ఇంకా అది అన్నమాట. నెక్స్ట్ అయితే హెయిర్ ప్యాక్ కోసం అంతా మిక్సీకి పట్టేసిన. ఇంకా వంట కూడా రెడీ అయిపోయింది. ఇంకా లోపు ఇది కొంచెం పెడితే ఇంకా ఇంట్లో పనులన్నీ చేసే వరకు చక్కగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ పని పెట్టుకున్నా. ఇంకా నేను ఇక్కడ బయట కూర్చొని కొంచెం అయితే ఇలా పెట్టుకుంటే కింద పడ్డ మనకి ఏం అనిపించదు. ఇంకా అందుకని చెప్పేసి బయట అలా కొంచెం ఇంకా నాకు నేను పెట్టుకోవడం కొంచెం కష్టమే. కాకపోతే ఇంకా సర్లే, ఎంతవరకు అప్లై అయితే అంతవరకే ఓకే అని చెప్పేసి పెట్టుకుంటూ ఉంటాను. కష్టమే ఇవన్నీ ఇలా పెట్టుకోవడము, ఈ రుద్దడము మనతో అయ్యే పనులు కావు. కానీ ఏం చేస్తాము, పెద్ద సమస్యలు వచ్చి పడుతున్నాయి అన్నమాట. ఇంకా అవి అలాగా కూర్చొని నేను ఇంకా లక్కీ కూడా నా పక్కనే కూర్చుంది, దాన్ని చూసుకుంటూ నేనైతే నా పనులు నేను చేసుకుంటూ ఉన్నాను. 3 hours అయింది, ఇంకా ఓపిక లేదు. ఇంకా వాష్ చేసుకోవాల్సింది. ఫుల్ టైర్డ్నెస్ అయిపోతున్నాను నేను, నాకు అస్సలు ఓపిక ఉండట్లేదు. కానీ ఏం చేస్తాను, గ్రే హెయిర్ బాగా ఏర్పడుతుంది. ఇది పోవాలంటే మినిమం 1 ట్యాంకర్ నీళ్ళు కావాలి. అది సిచ్యువేషన్. మంచిగా రిలాక్స్ చేసుకొని 1 గంట సేపు రిలాక్స్ అవ్వాలి. కాళ్ళు, బ్యాక్ పెయిన్, అసలు
దారుణంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను. నాకు అస్సలు ఏ శాతం అవ్వట్లేదు, అంత వీక్నెస్ అయిపోతుంది. రెండొకటి ఆఫ్టర్ 1 అవర్ తర్వాత వాష్ చేసిన తర్వాత సిచ్యువేషను. డాడీ కిందికి పోయిండు, మర్చిపోయినట్టున్నాడు. అయితే కనీసం ఒక అరగంటకు పైనే కావచ్చు, అరగంట ఎక్కువనే. ఇంకా అక్కడక్కడ కొంచెం ఉంది, ఇది దువ్వెని కోమ్ చేస్తే పోతుంది అన్నట్టు. కాసేపు ఆరాలని ఎండలో కూర్చున్నా. ఇది ఆరితే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటున్నా. పర్లేదు, గ్రే అయితే కొంచెం ఆరెంజ్ కలర్ రెడిష్గా అయింది చాలు. నాకు అన్నిటికంటే అత్యంత రిస్క్ అయిన పని ఏదైనా ఉందా అంటే ఈ నెత్తికి ఈ గోరింటాకు పెట్టుకోవడం. చాలా పెద్ద రిస్క్ ఇది అన్నిట్లలో. అంతా యాస్టకు వస్తుంది, కానీ ఏం చేస్తాము, ఈ గ్రేరు ఏజ్తో సంబంధం లేదు, అలా వచ్చేస్తాము. టెన్షను అది ఇది, మనకున్న ప్రెజర్కి ఏ రోగమైనా వచ్చుట్లో అసలు సందేహమే లేదు. అదన్నమాట. ఇంకా అందుకనే కాసేపు ఆరితే బాగుంటుందని ఇక్కడ కూర్చున్నా. ఒకసారి దూసుకొని ఇదంతా ఇట్లా రాలగొట్టుకొని ఇంట్లో పోతే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. నిజానికి ఎంతమందికి అండి ఈ సమస్య, ఎంతమందికి ఉంటుంది చెప్పండి? చాలామందికి ఉంటుంది. ఈ మధ్య ఏంటంటే చిన్నపిల్లల్లో కూడా ఈ గ్రేయరు, ప్రోటీన్స్, విటమిన్స్ వాటి లోపాలు అది కామన్ అయిపోతుంది. ఎండకి అసలు మాకైతే ఇంట్లోకి వేడి, విపరీతమైన వేడి. ఎందుకంటే ఆ ముందర ఇంకా రేకులు పెండింగే ఉంది, అది షెడ్ లాగా వేయించడం అదొకటి ఇన్కంప్లీట్ వర్క్ ఉంది. పైగా ఎండకైతే మసి కర్రికాకులలాగా అయిపోవాల్సిందే, అట్టుంది ఎండ. సో ఇది మొత్తానికి. కాకపోతే మనం ఫస్ట్ రోజు షాంపూ వాష్ చేయకూడదు, జస్ట్ క్యాజువల్గా వాటర్తోనే వాష్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. రేపు షాంపూతో చేయాలి. మళ్ళీ ఇది ఆరిన తర్వాత నైట్కి మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ డేకి షాంపూ వాష్ చేస్తే సిల్కీగా ఉంటుంది అన్నమాట హెయిర్. ఇంకా అది నేనైతే నా హెయిర్ అయితే చూడడానికి బ్లాకే ఉంటుంది, కానీ లోపల కొంచెం గ్రే హెయిర్ స్టార్ట్ అయింది. అప్పుడప్పుడు ఎప్పుడు 3 మంత్స్కో 4 మంత్స్కో ఒక్కసారి యూజ్ చేస్తూ ఉంటా. అది కూడా నేను బ్లాక్ది యూజ్ చేయను, ఓన్లీ గోరింటాకే యూజ్ చేస్తాను. బ్లాక్ది అప్పుడప్పుడే యూజ్ చేయదు, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. మెహందీ గోరింటాక్ అయితే బెస్ట్ అని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఇంకా మీలో ఎవరైనా వాడితే నాకు తెలియని ఇంకా బెటర్ ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను కూడా ట్రై చేస్తాను. నాకు తెలిసిందైతే ఇది. ఇంకా అలాగా మొత్తానికి కిచెన్ అంతా కొంచెం సర్దేశాను, ఇంకా ఉంది. టీవీ యూనిట్ ఒకటి సర్దాలి, ధీరజ్ బెడ్రూమ్ ఒకటి సర్దాలి. కొంచెం ఇక నిదానంగా సర్దుకుందాం. ఈ 1 వీక్ నుంచి నన్ను మొత్తం హరిబరి హడావిడి, ఎండలు, ఇంట్లో పని, చుట్టాలు రావడము పోవడము ఇలా అయిపోయింది మొత్తము. నా ఫేస్ని మొత్తం ఎక్స్క్యూజ్ చేసింది, మొత్తం టైర్డ్నెస్, ఫుల్ టైర్డ్నెస్ అయిపోతుంది. ఎందుకంటే నాకు అసలు ఓపికనే లేదు. పైగా లక్కీ కూడా నిన్నటి నుంచి కొంచెం బాగా ఇరిటేషన్ అవుతా ఉంది, హైపర్ చేస్తూ ఉంది. లక్కీ కూడా సిచ్యువేషన్ 1 by 1 అలా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ధీరజ్ డోర్ ఏదైనా అడ్డం పెట్టా. లక్కీ కొంచెం ఉంది, తినిపించేసి బెడ్ పైన కూర్చోబెట్టి వాళ్ళ నాన్న ఉండే. ఇప్పుడు ఎవరో వస్తురంట కాడియడా అంటే కిందికి వెళ్ళిండు అన్నమాట. మా ఆయన కూడా కిందికి పైకి ఎక్కి దిగి సగం అయిపోతుండు వాస్తవానికి. సో అది ఇవాళ మనం చేసిన ఘనకార్యం ఇది అన్నమాట. అప్పుడైతే పప్పు, టమాటా పప్పు అవి ఇవి చేసిన. నేను కొంచెం తిని ఆరే వరకు ఇది అవన్నీ పనులు వేసుకున్నా. ఇల్లు తుడవటం, బట్టలు ఇంకా వాషింగ్ మిషన్లోనే ఉన్నాయి, అవి ఆరేయాలి. అమ్మ చాలా ఇబ్బందికరంగా ఉంది జీవితం. ఏమో. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి లక్కీ అండ్ డైపర్స్ అయితే బుక్ చేసిన. ఆ డైపర్ల కోసం ఎంత పెద్ద వ్యాన్ వచ్చిందో, నేను మా ఆయన వ్యాన్ చూసి నవ్వుకున్నాం అన్నమాట. లక్కీ అండ్ డైపర్స్ కోసం ఇంత పెద్ద వెహికల్ వచ్చింది ఫస్ట్ టైం మన ఇంటికి అని చెప్పేసి చిన్నగా అలా కొంచెం నవ్వుకుంటూ అయితే వీడియో క్యాప్చర్ చేశాను. ఇంకా డైపర్స్ వస్తే ఇంకా ప్యాక్ ఆఫ్ 6 అయితే చేస్తున్నా, కొరియన్ కంపెనీది. పర్లేదు, బాగానే, అంత ఎక్కువ హెవీ స్టాండర్డ్ అని నేను చెప్పాను, కానీ పర్వాలేదు. వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంకా ఎవరికన్నా కావాలి లక్కీ లాంటి స్పెషల్ కిట్స్ అంటే ఒకసారి అయితే డిస్క్రిప్షన్లో చూడండి. ఇంక ఇక్కడ వచ్చేసి మరో పక్కన అయితే మా ఇంట్లో పనులు కొనసాగుతూనే ఉన్నాయి. కర్టన్స్ కోసం అయితే ఇట్లా హోల్స్ డ్రిల్ చేపిస్తున్నాం అన్నమాట. ఇవన్నీ నేను చెప్తున్నాను కదండి, ఊడవటం, తుడవటం, కడగటం, తినటము వీటికే సరిపోతుంది.
ఇది నా బిజీ షెడ్యూల్, నా లైఫ్ చివరికి ఏమవుతుందో ఏమో నాకు అస్సలు అర్థం కాకుండా ఉంది. డస్ట్ పడడము వీటితోనే ఇంకా చూస్తూనే ఉన్నారు కదా మీరందరూ. సో ఇది ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.